ఒక్కరి దగ్గరనే ఏళ్ళ తరబడి సంవత్సరాల తరబడి ఎటువంటి పదవి ఆశించకుండా మీరు పనిచేస్తే నేను ఆ మాట అందు. రాజేష్ మహాశయ అనేటోడు నిస్వార్థపరుడు, నమ్ముకున్న సిద్ధాంతం పట్ల నమ్ముకున్న వ్యక్తి పట్ల డెడికేటెడ్గా ఉంటాడు ఎన్నేళ్ళైనా సరే అన్నందు. కానీ టకా 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 కట్ చేస్తే పార్టీలు మారడు, జెండా మారడు, మీ సిద్ధాంతం మారడు, మీ మాట వైఖరి మారడు, మీరు తిట్టే అవతల వ్యక్తి మారడు. ఇప్పుడు మీరు ఈ ఇంత ఫ్లోలో మీరు మాట అన్నారు సార్, సిద్ధాంతం అన్నారు, సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే అన్నారు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, నేను మీతో కలిసి పనిచేస్తున్నాను. 2 నెలల తర్వాత నా సిద్ధాంతానికి మీరు విరుద్ధంగా ఉన్నారని తెలిసింది. అప్పటికీ కూడా నేను మీతోటి నడిచాను అనుకోండి, అది బానిసత్వం అయిపోద్ది సార్. మీరు నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నారు, నేను పదవి కోసం కాదు కదా. జగన్ గారి దగ్గర ఉంటే నాకు పదవి ఇచ్చి ఉండేవాడు. ఎవరెవరికో ఇచ్చాడు పదవులు, నాకెందుకు ఇవ్వడు? ఆ పార్టీ కోసం అంత పనిచేసిన వాడిని, ఫ్యూచర్లో పనిచేసేవాడిని. పదవి కోసం అయితే నేను అక్కడే ఉండేవాడిని. సిద్ధాంతం దగ్గర మీకు నాకు తేడా వచ్చింది అనుకోండి, నేను మారిపోతాను. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఆ రోజు జగన్ గారిని వ్యతిరేకించడం అయినా, ఆ రోజు జగన్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే టీడీపీ వాళ్ళనో నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళతో నాకు పర్సనల్ వైరుధ్యం ఏం లేవు, అంటే వైరం ఏమీ లేదు. ఓన్లీ నేను ఈయన మనిషిని, ఆయన ఎవడన్నా ఏమనంటే అటాక్ చేస్తాను.